అపరిమితమైన దయామయుడు, అమితమైన కరుణామయుడు అయిన ఆ అల్లాహ్కే సర్వస్తుతులు. మనం ఆయనను స్తుతిస్తాము, ఆయన సహాయాన్ని అర్థించుతాము మరియు ఆయన క్షమాపణను కోరుకుంటాము. మన ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబంపై, వారి సహచరులపై మరియు తీర్పు దినం వరకు వారి మార్గాన్ని అనుసరించే సజ్జనులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శ్రేయస్సులు కురియుగాక. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు మరియు మీ అందరికీ ఈద్ ముబారక్. ప్రతి సంవత్సరం ఈద్ లజ్హా, బక్రీద్ పర్వదినాలు రాగానే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ముస్లింలు జంతువులను కుర్బానీ, త్యాగం ఇస్తారు. ఆ మాంసాన్ని వారు భుజించడమే కాకుండా బంధువులకు మరియు పేద ప్రజలకు పంచుతారు. అయితే ఇతర సోదరులు దీనిని బయటి నుండి చూసి కొంత గందరగోళానికి గురవుతూ ఇలా అడుగుతుంటారు: దేవుని పేరుతో జంతువులను వధించమని చెప్పే మతం ఎలాంటిది అని. మరికొంతమంది ముస్లింలకు కూడా కుర్బానీ వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక అర్థం పూర్తిగా అవగతం కాకపోవచ్చు. ఈరోజు మనం ఈ పైపై ఆలోచనల నుండి కాస్త ముందుకు వెళ్దాం. ఎందుకంటే కుర్బానీ అనేది కేవలం ఒక జంతువును వధించడం గురించి మాత్రమే కాదు, అది ఎల్లప్పుడూ మన హృదయ నిశ్చయానికి సంబంధించినది. కుర్బానీ వెనుక ఉన్న మహోన్నత చరిత్ర. కుర్బానీని అర్థం చేసుకోవాలంటే మనం ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్ సలాం గారి జీవిత చరిత్రను ఒక్కసారి స్మరించుకోవాలి. ఇబ్రాహీం అలైహిస్ సలాం అన్నింటికంటే మిన్నగా అల్లాహ్ను ప్రేమించారు. ఆయన అల్లాహ్కు ఎంతటి ప్రియమైనవారంటే అల్లాహ్ ఆయనను అల్ ఖలీల్, దైవ పరమమిత్రుడు అని పిలిచాడు. ఇబ్రాహీం అలైహిస్ సలాం అనేక కఠినమైన పరీక్షలను ఎదుర్కొన్నారు. ఆయన అగ్నిగుండంలో వేయబడ్డారు, మాతృభూమిని వదిలి వెళ్లవలసి వచ్చింది, సంతానం లేకుండా ఎన్నో ఏళ్లు గడిపారు. చివరకు ఆయన వృద్ధాప్యంలో అల్లాహ్ ఆయనకు ఒక ముద్దుల కుమారుడిని ప్రసాదించాడు. ఆయనే ప్రవక్త ఇస్మాయిల్ అలైహిస్ సలాం. తాను ప్రాణప్రదంగా ప్రేమించే ఆ కుమారుని విషయంలోనే మరో అతిపెద్ద పరీక్ష ఎదురైంది. తన కుమారుడైన ఇస్మాయిల్ అలైహిస్ సలాం ను అల్లాహ్ మార్గంలో త్యాగం, కుర్బానీ ఇస్తున్నట్లు ఇబ్రాహీం అలైహిస్ సలాం కు ఒక కల వచ్చింది. ఆ క్షణాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ఆయన సామాన్యమైన కుమారుడు కాదు, ఎన్నో ఏళ్ల నిరీక్షణ మరియు ప్రార్థనల తర్వాత జన్మించిన బిడ్డ, ఆయన గుండెల్లో దాచుకున్న ప్రాణం. మరి ఇబ్రాహీం అలైహిస్ సలాం ఏం చేశారు? ఆయన దేవుని ఆజ్ఞపై ఎలాంటి వాదనలు చేయలేదు. ఓ అల్లాహ్, నేను నా జీవితంలో ఇప్పటికే ఎంతో త్యాగం చేశాను కదా అని అనలేదు. ఆయన నేరుగా తన కుమారుని వద్దకు వెళ్లి దగ్గర కూర్చోబెట్టుకుని ఆ కల గురించి ఉన్నది ఉన్నట్లు చెప్పారు. ఖురాన్ ప్రకారం ఆయన ఇబ్రాహీం ఇలా అన్నాడు: ఓ నా ప్రియకుమారా, నేను నిన్ను వధిస్తున్నట్లు కలకన్నాను, మరి దీనిపై నీ అభిప్రాయమేమిటి? దానికి కుమారుడు ఇస్మాయిల్ బదులిస్తూ, ఓ నా పూజ్య తండ్రి, మీకు లభించిన దైవాజ్ఞను నెరవేర్చండి అన్నాడు. ఆ సంభాషణలోని అందాన్ని మీరు గమనించారా? తండ్రి ఇబ్రాహీం అలైహిస్ సలాం, నీ అభిప్రాయం ఏమిటి కుమారా అని అడుగుతున్నారు. ఆయన కుమారుని అభిప్రాయాన్ని గౌరవించారుగాని బలాత్కారంగా లాగలేదు. ఇక కుమారుడైన ఇస్మాయిల్ అలైహిస్ సలాం సరిగ్గా జీవితం ప్రారంభమయ్యే వయసున్న ఆ నవ యువకుడు తన తండ్రి కళ్లలోకి చూస్తూ ఎంతో వినయంగా ఇలా అన్నాడు: నాన్నగారు, మీకు అందిన ఆజ్ఞను అమలు చేయండి. ఇన్షా అల్లాహ్, అల్లాహ్ సంకల్పిస్తే మీరు నన్ను ఓర్పు వహించే వారిలోనే చూస్తారు. తండ్రి కొడుకులు ఇద్దరూ అల్లాహ్ ఆజ్ఞకు పూర్తిగా లొంగిపోయారు. కత్తి మెడపై పడక ముందే ఆ ఇద్దరూ దైవ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఇబ్రాహీం అలైహిస్ సలాం తన కుమారుడిని పడుకోబెట్టి కత్తిని పైకెత్తినప్పుడు అల్లాహ్ వైపు నుండి ఇలా పిలుపు వచ్చింది: ఓ ఇబ్రాహీం, నువ్వు కలలో కన్న విషయాన్ని సత్యం చేసి చూపావు. వెంటనే అల్లాహ్ హజ్రత్ ఇస్మాయిల్ స్థానంలో స్వర్గం నుండి ఒక గొర్రె పొట్టేలును పంపాడు. ఎందుకంటే ఆ దైవ పరీక్ష కేవలం రక్తం చిందించడం గురించి కాదు, అది హృదయాల సమర్పణను చూడటానికే. కుర్బానీ అంటే రక్తం చిందించడం కాదు. చాలామంది ఇస్లాం కేవలం రక్తాన్ని కోరుకుంటుందని భావిస్తారు. కానీ అది ముమ్మాటికీ తప్పు. అల్లాహ్ స్వయంగా ఖురాన్ గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు: వాటి మాంసంగానీ వాటి రక్తంగానీ అల్లాహ్ను చేరవు,
కాని మిమ్మల్ని దైవభీతి, తఖ్వా మరియు హృదయశుద్ధి మాత్రమే ఆయనను చేరుతుంది. సుభానల్లా. అల్లాహ్కు ఆ జంతువుల అవసరం లేదు. ఆ జంతువులను, మనలను సృష్టించింది ఆ అల్లాహ్యే. అల్లాహ్ మన నుండి ఆశించేది కేవలం మన హృదయంలోని తఖ్వా, అంటే యథార్థత, వినయం, విధేయత మరియు సంపూర్ణ సమర్పణ. ఆ కత్తి కేవలం జంతువు మెడపై నడపడానికి మాత్రమే కాదు, అది నిజానికి మనలోని అహంకారం, ఈగో, గర్వం, లోభత్వం మరియు చెడు వ్యామోహాలపై నడపడానికి ప్రతీక. కుర్బానీ మనకు ప్రతి సంవత్సరం ఇలా నేర్పుతుంది: నీ హృదయంలో దేవుని స్థానం కంటే ఎక్కువగా ఏ వస్తువు ఉంది అని. కొందరికి అది డబ్బు కావచ్చు, కొందరికి కీర్తి, కొందరికి బంధాలు, మరికొందరికి తమ చెడు కోరికలు కావచ్చు. అల్లాహ్ మనకు బోధిస్తున్నది ఏమిటంటే, నా సృష్టిలో దేనినీ నాకంటే ఎక్కువగా ప్రేమించకు. ఇస్లాం జంతువుల పట్ల క్రూరత్వాన్ని నేర్పుతుందా? ఇస్లాం గురించి అవగాహన లేని కొందరు జంతువును వధించడం కరుణ ఎలా అవుతుందని ప్రశ్నిస్తారు. కానీ ఇస్లాం నిబంధనలను నిశితంగా గమనిస్తే జంతువుల పట్ల కూడా ఇస్లాం ఎంతటి కారుణ్యాన్ని చూపిస్తుందో అర్థమవుతుంది. మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆజ్ఞాపించారు: మీ కత్తిని బాగా పదును పెట్టుకోండి, తద్వారా జంతువు ఎక్కువ బాధపడకుండా ఉంటుంది. ఒక జంతువును మరొక జంతువు ముందే ఎన్నడూ వధించకండి. వధించడానికి ముందు దానికి నీరు త్రాగించండి. జంతువుల పట్ల పరమదయతో ప్రవర్తించండి. సుభానల్లా. వధించే ప్రక్రియలో కూడా ఇస్లాం మానవత్వాన్ని, కరుణను నేర్పుతుంది. నిజాయితీగా ఆలోచిస్తే ఈ రోజు కుర్బానీని విమర్శించే ఆధునిక సమాజం రోజువారీ జీవితంలో ఆ మాంసం ఎక్కడి నుండి వస్తుందో కూడా ఆలోచించకుండా భుజిస్తూనే ఉంది. ఇస్లాం మనకు బాధ్యతను, కృతజ్ఞతను, జీవకారుణ్యాన్ని నేర్పుతుంది, నిర్దయాత్మకమైన హింసను కాదు. ఇస్లాంలో ప్రతి ప్రాణం పవిత్రమైనది. జంతువులు కూడా అల్లాహ్ సృష్టిలో భాగమే. వాటి త్యాగం దేవుని పేరుతో, ఎంతో గౌరవంతో మరియు ఒక సత్సంకల్పంతో చేయబడుతుంది. దీనిని మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి? నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈ మహోన్నత సందేశం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనం హృదయపూర్వకమైన కుర్బానీ ఇవ్వాలి. ఈ ఈద్ పర్వదినాన మీరు ఆ జంతువు ముందు నిలబడినప్పుడు, లేదా మీ తరపున కుర్బానీ ఇవ్వబడుతున్నప్పుడు మనస్సులో మరో సంకల్పం కూడా చేసుకోండి. మీ హృదయంలో ఇలా ప్రార్థించండి: ఓ అల్లా! నేను ఈ జంతువును నీకోసమే ఎలాగైతే త్యాగం చేస్తున్నానో, అలాగే నాకు నీకు మధ్య అడ్డుగా నిలిచే ప్రతి చెడు అలవాటును, చెడు ఆలోచనను నా హృదయం నుండి త్యాగం చేస్తున్నాను. బహుశా మీరు ఎన్నో ఏళ్లుగా మనస్సులో మోస్తున్న పాత పగలు లేదా ద్వేషాలు కావచ్చు, వాటిని అల్లాహ్ కోసం వదిలేయండి, త్యాగం చేయండి. బహుశా మీరు పదే పదే చేసే ఏదైనా పాపం కావచ్చు, దానిని ఇప్పుడే తెంచివేయండి, త్యాగం చేయండి. బహుశా మిమ్మల్ని దేవుని ముందు వినయంగా తల వంచకుండా అడ్డుకునే గర్వం కావచ్చు, దానిని అణచివేయండి, త్యాగం చేయండి. బహుశా దేవుడు ఇచ్చే జీవనోపాధిపై నమ్మకం ఉంచకుండా మిమ్మల్ని భయపెట్టే ఆందోళన కావచ్చు, ఆ భయాన్ని వదిలించుకోండి, త్యాగం చేయండి. ఇబ్రాహీం అలైహిస్సలాం కేవలం ఒక గొర్రెను మాత్రమే త్యాగం చేయలేదు. ఆయన తన అహాన్ని, భయాన్ని, బంధాల వ్యామోహాన్ని మరియు తన పితృప్రేమను అంతకంటే ముందే దేవుని మార్గంలో త్యాగం చేసేశారు. ఆ జంతువు కేవలం ఆయన అంతరంగంలో జరిగిన మార్పుకు ఒక బాహ్య రూపం మాత్రమే. నిజమైన కుర్బానీ అనేది కత్తి పడకముందే మనిషి అంతరంగంలో పూర్తవుతుంది. మరియు అల్లాహ్తో చేసే ఈ ఆధ్యాత్మిక వ్యాపారంలోని అద్భుతాన్ని చూడండి. ఇబ్రాహీం అలైహిస్సలాం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు పూర్తిగా లొంగిపోయారో, అల్లాహ్ ఆయన కుమారుడిని దూరం చేయలేదు సదా, ఆ కుమారుడిని సురక్షితంగా తిరిగి ఇవ్వడమే కాకుండా ఆయనపై మరిన్ని శుభాలను కురిపించాడు. ఎందుకంటే దేవుని కోసం మీరు దేనినైనా వదిలిపెడితే దానిని మీరు కోల్పోరు, అది మరింత పవిత్రంగా, ఆశీర్వాదపూర్వకంగా మారి మీకు తిరిగి లభిస్తుంది. అల్లాహ్ మనతో కోరుకునే ఒప్పందం ఇదే. అల్లాహ్ అంటున్నాడు: నీకు ప్రియమైన దానిని నా మార్గంలో పెట్టు, అన్నింటికంటే నన్ను అగ్రస్థానంలో ఉంచు. అప్పుడు ఈ సృష్టి అంతటికీ అధిపతినైన నేను నువ్వు ఊహించని విధంగా నీకు తిరిగి ప్రసాదిస్తాను. కేవలం పరలోకంలోనే కాదు, ఇహలోక జీవితంలో కూడా. నా ప్రియమైన సోదర సోదరీమణులారా,
ఈ ఈద్ రోజున మనమిచ్చే కుర్బానీ మన క్రూరత్వానికి నిదర్శనం కాదు, అది అల్లాహ్ ముందు మన విధేయతకు ప్రతీక. ఇది కేవలం మాటలతో చెప్పేది కాదు, చేతలతో చూపే ఒక బహిరంగ ప్రకటన. మనం అమితంగా ప్రేమించే దేవుని కోసం మనకు ఇష్టమైన దేనినైనా వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పే నిదర్శనం. ఆ కుర్బానీ రక్తం చిందిన ప్రతి చుక్క భూమిని తాకక ముందే అల్లాహ్ వద్ద స్వీకరించబడుతుందని దైవ ప్రవక్త తెలిపారు. ఆ రక్తం కాదు, దాని వెనుక ఉన్న మీ పవిత్రమైన ఉద్దేశం, దైవభీతి మరియు ఇబ్రాహీం అలైహిస్ సలాం గారి ఆ త్యాగ నిరతి అల్లాహ్కు చేరుతాయి. కాబట్టి ఈ పండుగను సంతోషంగా జరుపుకోండి, పేదలకు ఆహారాన్ని అందించండి, మీ కుటుంబంతో ఆనందంగా గడపండి. కానీ కనీసం ఒక 5 నిమిషాల పాటు ప్రశాంతంగా ఒంటరిగా కూర్చుని ఇబ్రాహీం అలైహిస్ సలాం తన జీవితాంతం నిరూపించిన ఆ ప్రశ్నను మీకు మీరే వేసుకోండి: నేను నిజంగానే ఈ ప్రపంచంలోని అన్ని వస్తువుల కంటే అల్లాహ్ను ఎక్కువగా ప్రేమిస్తున్నానా అని. మీ మనస్సు నుండి అవును అనే సమాధానం వస్తే మీకు హృదయపూర్వక ఈద్ ముబారక్, మీరు కుర్బానీ యొక్క అసలైన అర్థాన్ని గ్రహించారు. ఒకవేళ ఆ సమాధానం చెప్పడానికి మనస్సు కాస్త సంకోచిస్తే, అయినా కూడా మీకు ఈద్ ముబారక్. ఎందుకంటే మీరు మీ అంతరంగాన్ని ఎక్కడ నుండి సంస్కరించుకోవాలో అల్లాహ్ మీకు స్పష్టంగా చూపించాడు. అల్లాహ్ మన త్యాగాలను స్వీకరించుగాక, మనల్ని అందరికంటే ఎక్కువగా ఆయనను ప్రేమించే సజ్జనులలో చేర్చుగాక. ఆమీన్. మీకు మా కంటెంట్ నచ్చితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు చాలా ధన్యవాదాలు. జజాకల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.